ఉపయోగించుకోవాలి అనేటువంటిది అంశాన్ని మనము నేర్చుకున్నాం. లేక విజయవంతమైన సంఘము లేదా విజయవంతమైన విశ్వాస జీవితం గురించి మనము నేర్చుకున్నాము. సరే దేవుని బిడ్డలారా, మీరు ఎంతమంది ఈ విధంగా అయినటువంటి విధముగా ఆత్మ సంబంధమైన ఆయుధాలను ఉపయోగించడంలో నేర్పరి కలిగిన వాళ్ళు ఉంటున్నారు అనేటువంటిది నా యొక్క ప్రశ్నగా ఉంటున్నది. నిజముగా శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. శరీరానికి రక్షణ కావాలి, ఆత్మకు కూడా రక్షణ కావాలి. శరీరానికి కలిగినటువంటి యొక్క రక్షణ అయితే మనిషి యొక్క ఆయువు ఒక నిర్ధారించబడినటువంటిదిగా ఉంటున్నది. 100 సంవత్సరాలు లేదా కొంత బలముంటే అటు ఇటు ఎక్కువ సంవత్సరాలు జీవించవచ్చు. అయితే మనిషి ఆయుష్ శాశ్వతం కాదు. నిర్ణీత సమయంలో ఆయన ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. శరీరంతో ఉన్నటువంటి పోరాటం అంతా అక్కడికి అయిపోతుంది. అయితే నీవు శరీరంతో ఉన్నప్పుడు నీ ఆత్మను ఎలాగ నువ్వు కాపాడుకున్నావో, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలను నీవు ఎలాగ ధరించుకున్నావో, ఎలాగ వాడినావో దానిని బట్టే నీవు పరలోకానికి వెళ్తున్నావా లేదా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటున్నది. ఈ యొక్క ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు జయించినట్లయితే, నీకు జయం ఉన్నట్లయితే నువ్వు పరలోకానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆత్మ సంబంధమైన పోరాటంలో నువ్వు ఓడిపోయినట్లయితే పరలోకాన్ని నువ్వు కోల్పోతావు. ఎలాగ శరీరం నశించిపోతుందో, అలాగే ఏమంటైపోతుందో, అలాగే నీ ఆత్మ యుగాలు మరి నరకములో సాతానుతో పాటు నువ్వు కూడా బాధ అనుభవించవలసినటువంటిదిగా ఉంటున్నది. అందుకే ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనము ధరించుకొని ఆ విధంగా సాతానుతో శరీర క్రియలతో పోరాడి జయ జీవితమును మనము జీవించాలనేటువంటి దాన్ని నేను ప్రభువుని యేసయ్య నామమున మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆ విధంగా ఆత్మ సంబంధమైన విషయాలకు అధిక ప్రాధాన్యత నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. ఈ సమయమున మరి ఆత్మ సంబంధమైన ఆయుధాలను ఏవియో అనేటువంటిది నేను మీకు తెలియపరచుచున్నాను. ఆత్మ సంబంధమైన ఆయుధాలు కావాలి. ఎందుకు కావాలి అనంటే, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఎవరున్నారు? మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును నేను లోకములో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా జయించాలి అనంటే నీవు ఆత్మ సంబంధమైన ఆయుధాలు నీవు కలిగి ఉండాలి. ఆయుధాలు లేకుండా నువ్వు వెళితే నువ్వు ఓడిపోతావు. ఆయుధాలు లేకుండా ఉంటే నిన్ను సాతానుడు సులువుగా నీ మీద జయమును సాధించగలుగుతాడు. అందుకే ఆ విధంగా మనకు ఒక శత్రువు ఉన్నాడు. పోయినటువంటి వారంలో చూసాము. మన శత్రువు ఎవరో మనము గమనించాలి. మన శత్రువును ఎలాగ జయించాలో మనము తెలుసుకోవాలి. మన శత్రువు మీద అధిక బలం ఉన్నదా లేదా అనేటువంటిది మన ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా మనము అర్థం చేసుకొని ఉండాలి. అప్పుడే మనము జయించగలుగుతాం. మనం చూసాము, మన శత్రువు ఎవరనంటే ఆయన మోసగాడు. మొట్టమొదటిగా మన శత్రువు సాతానుడు, మోసగాడని చూశాము. రెండవదిగా మన శత్రువు ఆయన నిస్సహాయకుడు, దేవుని ఎదుట ఆయన ఏమి చేయనటువంటి వాడు. మూడవదిగా మన శత్రువు సాతానుడు శోధకుడు. నాలుగవదిగా మన శత్రువైన సాతాను ఆయన ఒక దొంగ అంటున్నాడు. మన శత్రువైన సాతానుడు అతడు ఘట సర్పం అంటున్నాడు. అలాగనే మన శత్రువైన సాతానుడు అబద్ధికుడుగా ఉంటున్నాడు. ఇంకా చాలా లిస్టు సాతానుకు ఉన్నాయి. కానీ అయితే ఇవన్నీ కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ దీనిని అర్థం చేసుకున్నట్లయితే సాతానును సులువుగా మనము జయించగలుగుతాం. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు తెలుసుకున్నావా? ఈ సాతాను గురించి నువ్వు అర్థం చేసుకున్నావా? నువ్వు అర్థం చేసుకున్నట్లయితే నీ ఆత్మ సంబంధమైన 6వ అధ్యాయము 10 నుంచి చూసినట్లయితే 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి అనే వాక్యంలో సెలవిస్తాము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలంగా ఉండాలి. నీవు బలంగా ఉన్నావా? దేవుని శక్తితో నింపబడి ఉన్నావా? దేవుని ఆత్మతో నువ్వు అభిషేకించబడి ఉన్నావా?
నువ్వు జయించే స్థితిలో ఉన్నావా, బలహీనుడుగా ఉన్నావా, బలవంతుడుగా ఉన్నావా అనేటువంటిది మనల్ని మనము పరిశీలించుకొని బలహీనత ఏడున్నదో సరిచేసుకొని దానిని మనము చాలా జాగ్రత్తగా జయించే స్థితికి మనం వెళ్ళాలని మనం చేస్తున్నాను. ప్రతి మానవుడు బలహీనుడే. నీవు సాతానును జయించలేవు, నేను కూడా జయించలేను. అయితే నీవు జయించలేవు, నేను జయించలేము. మన జయకరమైన జీవితము ఎలాగా మనము కలిగి ఉండగలమంటే, జయించిన యేసు క్రీస్తు నీ కొరకై నా కొరకై ఉంటున్నాడు. ఆయన జయించాడు కనుక నీకు ఓటమి అనేటువంటిది లేదు. ఆయన జయించి ఇచ్చినటువంటి జయ జెండాను నువ్వు చేతిలో పట్టుకొని దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును అనుసరించి నువ్వు నడిచినట్లయితే జయము నీదిగానే ఉంటున్నది. మనకెన్నటికీ ఓటమి లేదు. ఆ విధంగా దేవుని బిడ్డారా, ఈ విధముగా దేవుడు మనకిచ్చినట్టుగా సర్వాంగ కవచమును మనం ధరించుకొని నిలబడాలని కోరుతుంటున్నా. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంటున్నది. ఈ సమయంలో మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. 6వ అధ్యాయము 14వ వచనంలో, నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. సర్వాంగ కవచంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది మన ఆత్మ సంబంధమైన జీవితము ఎలా ఉండాలి? సత్యముతో ఉండాలి. మనము సత్యము పలికేటువంటి వారు ఉండాలి. పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా సత్యమైనవి. యేసు ప్రభు చెప్పిన మాటలన్నిటి కూడా నిజమైనవి. అబద్ధికులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్క దేవుని బిడ్డ సత్యము పలుకుటకు తీర్మానించుకోవాలి. సత్యమును బట్టి మనం నడవాలి. సాతాను అబద్ధములకు మనం లొంగకుండా, సాతాను యొక్క అబద్ధాలలో మనం చిక్కుకోకుండా, మనం ఆత్మ సంబంధమైన ఖడ్గమైనటువంటిగా సత్యం అనే దట్టిని మనము కట్టుకునేటువంటి వారు ఉండాలి. నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. నువ్వు కట్టుకున్నావా? నీ జీవితంలో సత్యం ఉన్నదా? యేసయ్య అంటున్నాడు, నేనే సత్యం అని అంటున్నా. యేసయ్య ఏది పలికినారో అవి సత్యం అని చెప్పేవన్నీ కూడా సత్యం, అని చేసేవన్నీ కూడా నిజమైనటువంటిది. మాయ మాటలు కాదు యేసు ప్రభు చేసింది, అది రుజువుపరిచాడు. ఆ మనుషుల ఎదుట, అందరి ఎదుట ఆయన చేసి చూపెట్టాడు. అలాగనే యేసు ప్రభువును పోలినటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. ఆయన సత్యవంతుడు, ఆయన సత్యమై ఉన్నాడు. యేసు ప్రభు చెప్పేవన్నీ కూడా సత్యము, అది నిజమైనటువంటిది, నిరూపించబడినవి. సత్యమనే దట్టిని నువ్వు కట్టుకొని ఉన్నావా? అది అవసరం. మనం జయించాలనంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి సర్వాంగ కవచంలో సత్యమనే దట్టి కట్టుకొనడం. రెండవదిగా నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. నీతిమంతులుగా జీవించాలి. పాపము జోలికి పోకుండా మనము మన ఆత్మను మనము కాపాడుకోవాలి, మన మనసును కాపాడుకోవాలి. మూడవదిగా సిద్ధ మనస్సు అనే జోడను తొడుక్కొని నిలవబడాలి. సిద్ధ మనస్సు జోడు, దేవుని కొరకు అనేటువంటి సిద్ధ మనస్సు అనే జోడు మనం తొడుక్కోవాలి. సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కోవాలి. అలాగా దేవుని కొరకై, దేవుని యొక్క వాక్యము కొరకై, దేవుని పనుల కొరకై మనం ఎప్పటికీ సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనుసరించుటకు, దేవుని పనుల్లో పాల్గొనుటకు, దేవుని యొక్క రక్షణ విషయంలో, స్వార్థ విషయంలో ఏదానికి కూడా వెనుకబడకుండా ముందు వరుసలో ఉండేటందు కొరకై ప్రతి ఒక్క దేవుని బిడ్డ సిద్ధంగా ఉండాలండి. నాలుగవదిగా విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. సాతాను తెచ్చేటువంటి అగ్ని బాణములన్నింటినీ మీరందరూ వాట్సాప్లో మ్యూట్లో పెట్టండి. అందరూ మ్యూట్లో పెట్టండి. మీ మైక్ అనేటువంటిది ఉంటుంది, దాని మీద ఒత్తండి. మీ శబ్దం ఇక్కడ వినబడతా ఉన్నది. మీ మైకులను ఆ వెంకటేష్ నీ యొక్క దీన్ని మ్యూట్లో పెట్టమ్మా.
నువ్వు మ్యూట్ చేయరా దాన్ని. ఎందుకంటే మీ సౌండ్ ఇక్కడ వినబడుతుంది, డిస్టర్బ్ ఇతరులు కూడా డిస్టర్బ్ అవుతుంది. అందరూ మ్యూట్లో పెట్టండి. థ్యాంక్ యూ. ఈ విధంగా విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. మనము జీవించే జీవితము విశ్వాసముతో ఉన్నది. విశ్వాసం అని అంటే ఏంటిది? హెబ్రీ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకును రుజువై ఉన్నవి. విశ్వాసం అని అంటే మనము చూడని దేవుని మనం నమ్ముతున్నాం, మనం కనబడని దేవుని మనం నమ్ముతున్నాం, వాక్యాన్ని నమ్ముతున్నాం, పరలోకాన్ని నమ్ముతున్నాం, దేవుని నమ్ముతున్నాం, దేవుని దూతలు నమ్ముతున్నాము, మనకు వచ్చేటువంటి భవిష్యత్తును మనము చూడకని నమ్ముతున్నాము. అదే విశ్వాసము. 6వ వచనములో హెబ్రీ 11:6లో దేవుడిని నా ఎదుకు వచ్చేవాడు, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను నమ్మువానికి ప్రతిఫలం దయచేయవాడని నమ్మవలేదు కదా అనేటువంటి వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతిదీ వాక్యమును, అన్ని వాక్యాలను మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అది వాక్యములో ఉన్నవన్నీ కూడా, ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా తూచా తప్పకుండా నెరవేరుతవి. 100% లేదా 500%, 1000% ఇది ట్రూ, సత్యము అనేటువంటిది మనము గమనించాలి. ఆ విధంగా విశ్వాసం అనే డాలును పట్టుకొని మనము నడవాలి. ఆ తర్వాత 5వదిగా రక్షణ అనే శిరస్త్రాణమును మనము ధరించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అని తలకు రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. సాతాను మనకు తెస్తున్నటువంటి అన్నీ కూడా పాప సంబంధమైనటువంటి ఆలోచనలు మన మనసులను కలత తెచ్చేటువంటిది, మన మనసులను పాడు చేసేటువంటి ప్రతి ఒక్క దుష్టు యొక్క అగ్నిమానాలు మన లోపలికి వెళ్లకుండా ఉండేటందుకు కొరకైనటువంటిది రక్షణ అనేటువంటి శిరస్త్రాణము నువ్వు ధరించుకోవాలి. సాతాను ఎన్నో శోధనలు తెస్తాడండి, ఎన్నో ఆలోచనలు తెస్తాడు. ఒకటి మనము ఆలోచించాలి. ఏ సైతాన్ని ఏ ఆలోచన తెచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? నేను రక్షించబడినాను, యేసే రక్తంతో నేను కడగబడినాను, యేసే రక్తంతో నేను కప్పబడినాను. నా మనసులోనికి ఏ సాతాను కుతంత్రాల ఆలోచనలు వచ్చేటందుకు వీలేదు. సైతానా, యేసునామమున నా ఆలోచన, చెడు ఆలోచన తెస్తున్నాను, నీవు యేసునామమున నేను బంధిస్తున్నాను, నా దగ్గర రావద్దు, వెళ్ళి పొమ్మని గద్దించాలి. సాతాను గద్దించండి, అతను మీ నుంచి పారిపోతాడని వాక్యంలో సెలవిస్తూ ఉన్నది. ఆ విధంగా రక్షణ అనే శిరస్త్రాణము నేను ధరించుకున్నాను. ఏ పాపపు ఆలోచనకు, ఏ పాపపు క్రియలకు నాలోనికి ఎంటర్ కాకుండా నేను దాన్ని బంధిస్తున్నాను, అడ్డుకుంటున్నానని మనము చెప్పినప్పుడు నీ యొక్క రక్షణ భద్రపరచబడి ఉంటుంది. నీ రక్షణను సాతాను దొంగిలించేందుకు వీలు లేదండి. ఆ తర్వాత దేవుని వాక్యమనే ఖడ్గమును మనం ధరించుకోవాలి. వాక్యం అనేటువంటిది మన జీవితంలో ఉండాలి. చాలామంది వాక్యాలు చదువుతున్నారు, చాలా సంతోషం. వాక్యమును ఏదైనా చదివిన వాక్యము నీ మనసుకు తాకినట్టయితే ఆ వాక్యాన్ని కంఠతం చేయాలి. పోయిన వారము వాక్యం కంఠతం చేయమని చెప్పాను. మీరు ఎంతమంది కంఠతం చేశారో లేదో తెలియదు, కానీ వాక్యం అనే ఖడ్గమును పట్టుకున్నప్పుడు సాతాను యొక్క కుయుక్తులను, సాతానును నువ్వు నశింపజేయగలవు. వాక్యము ద్వారా మనము సాతానును ఈజీగా జయించగలము. ఆ విధంగా ఆఖరిగా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ఉండాలి. ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ ఇంట్రడ్యూస్ చెప్తున్నాను. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. ఏ జీవితం కలిగి ఉండాలి? ప్రతి నమ్మి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఉంటారు. ప్రార్థన అనేటువంటి దేవుడితో మాట్లాడతారు. దేవుడితో సావాసం ఉండడమే ప్రార్థన, దేవుడితో మాట్లాడడమే ప్రార్థన. దేవునికి మన అక్కర్లని ఇతరులు అన్నీ కూడా దేవుడికి తెలియపరచడమే ప్రార్థనగా ఉంటున్నది. మ్యూట్ చేయండి, వాళ్ళు మ్యూట్ చేయండి. ఎవరో రెడ్డమ్మ గారు మ్యూట్ చేయండి. ఆమేన్. మీ మైక్ మీద ప్రెస్ చేయండి, మ్యూట్ చేయండి. అందరూ మ్యూట్లో ఉండాలి. హల్లెలూయా. సరే, ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి, సంఘము ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. నువ్వు ధరించుకున్నావా? మీ అందరికీ ఒక హోంవర్క్ నేను చెప్తున్నాను. ఇంకా ఎవరో మ్యూట్ చేయలేదు, దయచేసి మ్యూట్ చేయండి. డిస్టర్బ్గా ఉండకుండా మ్యూట్ చేయండి. ఈ సర్వాంగ కవచము గురించినటువంటి ప్రార్థన
ఆఖరిది ప్రార్థన విజ్ఞాపనల చేత మరి ఉండాలన్నట్టుగా వాక్యంలో సెలవిస్తూ ఉంది. ప్రార్థన విజ్ఞాపనలు చేయాలని 6వ అధ్యాయము 18వ వచనము ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పబడింది. ఆ విధంగా నేను ఎవరు ఉపయోగించాలి, ఎలాగ ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి అన్నీ కూడా పోయినటువంటి వారంలో చెప్పి ఉన్నాను. ఈ దినమున ఈరోజు హోంవర్క్గా అలా కాకుండా మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ ఆయుధాలను ధరించుకొని ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరున్నారో నువ్వు ఉంటే నిన్ను నువ్వు పరీక్షించుకో. వాక్యంలో ఉన్నటువంటి దానిని కూడా నువ్వు గమనించాలని మనం చేస్తున్నాను. మనందరికీ పరిచయం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తుంటున్నాము. ఎవరైనా ప్రార్థన పరుడుగా ఉండేటువంటి ఆయన గురించి మనం చూద్దాం. ఈ దానియేలు జీవితం మనం చూద్దాం. ఇక్కడ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు దేవుని బిడ్డగా ఉన్నాడు, యూదుడుగా ఉన్నాడు, దేవుని అనుసరించటంలో మొదటి స్థానంలో ఉన్నాడు. బబులోను రాజు నెబుకద్నెజరు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళను మరి ఆయా రాజ్యంలో పరిపాలన చేసేటందుకు కొరకై జ్ఞానులైనటువంటి వీరిని ఇతర జ్ఞానులను కూడా ఏర్పరచుకున్నాడు. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో వారిపైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞయించెను. హల్లెలూయా. దానియేలు దేవుని బిడ్డ అయినటువంటి దానియేలు నెబుకద్నెజరు కింద ఆయన రాజ్యంలో పరిపాలనలో ప్రధానుడిగా ఉన్నాడు, పరిపాలనలో ఉన్నాడు. ఆయన కింద మరి ఇతరులు అక్కడ ఉన్నటువంటి బబులోను దేశపు వారు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. అదేవిధంగా మా దేశము కొరకై మా దేశస్థుడు కాకుండా ఇతర దేశస్థుడు ఒక చెరపట్టబడిన వాడు మీద ఉన్నాడనేటువంటి కక్ష లోకల్గా ఉన్నటువంటి బబులోను అధిపతులకు ఉంటున్నది. ఇటువంటి సందర్భంలో మరి ఆత్మ సంబంధమైన పోరాటము దానియేలు కలిగి ఉంటున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన పోరాటము కలిగి ఉంటుండగా ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో జయించుట కొరకై దానియేలు ఈ సర్వాంగ కవచాన్ని వినియోగించి ఉన్నాడు. ఏ ఏ సందర్భములో ఏ ఏ విధముగా దానియేలు ఇక సర్వాంగ కవచాన్ని వాడినాడో మీరు హోంవర్క్ చేసి నాకు చెప్పాలి. మీరు దానిని నేను ఇప్పుడు వాక్యాలన్నీ నేను వివరం చెప్పుకొని వెళ్తాను. ఈ విధంగా సత్యం అనే దట్టి ఎక్కడ కట్టుకున్నాడో ఏ వాక్యంలో ఉండదో నువ్వు పరీక్షించాలి. రెండవదిగా ఇక్కడ మన నీతి అనే మైమరుపు ఏ వాక్యంలో ఏ పదమును బట్టి ఆయన ధరించుకున్నాడో నువ్వు చెప్పాలి. అలాగనే సిద్ధ మనస్సు జోడు ఎక్కడ తొడుక్కున్నాడో నువ్వు గమనించి అది హోంవర్క్ నువ్వు చేయాలి. ఆ తర్వాత విశ్వాసం అనే డాలు ఎక్కడ పట్టుకున్నాడో ఈ యొక్క శోధనలో ఆత్మ సంబంధమైన పోరాటంలో ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎలాగా ఆయన ఉపయోగించాడో నీవు గమనించి నీ జీవితంలో ఉపయోగించుకునేటందుకు ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా దానియేలు జీవితం ఉంటున్నది. అలాగనే రక్షణ అనే శిరస్త్రాణము ఎక్కడ ధరించుకున్నాడో, అలాగనే దేవుని యొక్క వాక్యమైన ఖడ్గము ఎప్పుడు వాడినాడో, అలాగనే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు ఆయన ఏ విధంగా చేసి జయకరమైన జీవితము ఆయన జీవించి ప్రభుకు మహిమ తెచ్చి ఉన్నాడో వీటన్నిటిని మీరు గమనించి మీరు హోంవర్క్ చేయాలి. ఎందుకంటే నేను చెప్తా పోతా ఉంటే వింటూ ఉంటారు, మీరేమి దానిని వర్క్ చేయకపోతే అది మీ మైండ్లో ఉండదు. దానియేలు జీవితము మనకు ఒక ఆదర్శమైన జీవితము. దానియేలు జీవితము ఈ యొక్క ఆత్మ సంబంధమైన పోరాటములో మరి ఆత్మ సంబంధమైన ఆయుధాలు వినియోగించినటువంటి వాడు. దానియేలు పాత నిబంధనలో ఉన్నప్పటికీ
నీతి ధర్మశాస్త్రమును అనుసరించి నడుస్తున్నటువంటి గొప్ప వ్యక్తిగా దానిలో ఉంటున్నాడు కనుక ఆ విధంగా దానిని ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఏ విధంగా వాడినాడో మీరు కనిపెట్టాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనము చూసినట్టయితే 3వ వచనంలో ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజును ఉద్దేశించెను. గొప్ప ఆధిక్యత, దేవుని బిడ్డ నమ్మకంగా అన్ని విషయాలలో ఏ లోపము లేనటువంటి వాడు ఉన్నాడు కనుక అలాగా అధిపతిగా నియమిస్తాడు. అలాగనే ప్రతి ఒక్క దేవుని బిడ్డ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నమ్మకంగా అన్ని విషయాలలో దేవునికి మెచ్చే విధంగా ఉంటే దేవుడు నిన్ను పైవాడుగా నియమిస్తాడు. నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు, నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా ఉంటావు. అలాగనే దానియేలు కూడా అన్ని విషయాల్లో అందుక ఇప్పుడు 3వ వచనంలో దానిలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులను ప్రఖ్యాతి నొందిండెను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపాలని రాజు ఉద్దేశించాడు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి గౌరవిస్తారో, ఎవరైతే దేవుని వాక్యము తమ జీవితాలకు అదే ప్రాధాన్యమైనటువంటిదని అనుసరించి ఆ వాక్యాన్ని వారి జీవితంలో అనుకరిస్తూ ఉంటారో వారిని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. అటువంటి వారే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉపయోగించే వారుగా మనం చూడగలుగుతాం. 4వ వచనంలో చూస్తే అందుక ప్రధానులు అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి. హల్లెలూయా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఇక్కడ దానియేలు సర్వాంగ కవచాన్ని ధరించుకుని జయ జీవితము కలిగి ఉన్నాడా అని అంటే అవును, ధరించుకున్నాడు, జయ జీవితం కలిగి ఉన్నాడు, వాక్యానుసారంగా నడిచినాడా అనేటువంటి దాంట్లో మొట్టమొదటిగా సత్యం అనే దట్టి కట్టుకున్నాడా అని అంటే ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏమంటుంది, ఆదుగా ప్రధానులు అధిపతులు పరిపాలన విషయంలో దాని మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండగా తగిన కనిపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పిదమైన లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎక్కడ పెడతాం? సత్యమనే దట్టి ఎక్కడ కట్టుకున్నాడు? ఏదైనా ఒక నింద, ఏదైనా ఒక అసత్యమైంది, ఏదైనా ఒక పాపము ఆయనలో ఉందంటే ఆయన నిందకు దేనికి అవకాశం లేదు. సత్యమనే దట్టి కట్టుకున్నాడు, సత్యంగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. అలాగే సత్యమనే దట్టి అని ఇక్కడ నేను చెప్తున్నాను. నీతి అని మైమర్పు ఏదో చెప్పాలి, మీరు సిద్ధ మనసు జోడి ఏదో చెప్పాలి, విశ్వాసం అనే డాలు ఏదో చెప్పాలి, రక్షణ శిరస్త్రానం ఏదో చెప్పాలి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఏదో పెట్టుకున్నాడు, ప్రతి విధమైన ప్రార్థన ఎలా చేశాడో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నది. వెదకుడి దొరుకును, నువ్వు వెతుకుతా నీకు దొరుకుతాయి. ఇలాగా దానియేలులాగా దేవుని ఎంతని నీతి, భయము, భక్తి కలిగి దేవునికి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించుకున్నటువంటి మనము జయ జీవితమును మనం జీవించి ప్రభు యొక్క రాజ్యాన్ని స్వాతంత్రించుకునేందుకు అవకాశం ఉన్నది. వీళ్ళందరూ కుట్ర పన్నారు. శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. శోధనను జయించేవాడు ధన్యుడని వాక్యంలో సెలవిస్తా ఉన్నది. నీవు సహించగలిగినంత శోధన తప్ప దానికంటే అధికమైన శోధన నీకు రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాము. 5వ వచనంలో అందుక మనుషులు అతని దేవుని పద్ధతి అందే గాని మరి ఏ విషయమందనో అతనిలో లోపము కనుగొనలేమనుకొనేరి. హల్లెలూయా. చూడండి, శరీర సంబంధమైనటువంటి క్రియలు ఏది కూడా వాళ్ళకి దొరకలేదు. శరీర సంబంధమైనటువంటి కత్తులు, కడారులు, గన్నులు, ఇంకా కర్రలు, సామలు ఏమేమి ఉన్నాయో ఏదైంట్లోనైనా ఇరికించుకొని ఆయన శరీరాన్ని నలగొట్టి ఆయనను నాశనం చేయాలి దేవుని బిడ్డను దానియేలును అనుకున్నారు. కానీ ఏది కూడా దొరకలేదు శరీర సంబంధంగా. మనము పోరాడునది శరీరాలతో కాదు.
దురాత్మ సేనలతో పోరాడుతున్నాము. శరీరంలో సాతాను దొరకబట్టకుండా నీ జీవితంలో పాపము ఉండొద్దు. ఈ లోక సంబంధమైనటువంటి దోషము నీలో ఉండవద్దు. ఈ లోక సంబంధమైన నువ్వు దొంగతనమో ఇలాగ ఈ లోక సంబంధమైన నువ్వు పట్టుపడవద్దు. అప్పుడు ఏం చేస్తాడనంటే ఈ లోక సంబంధంగా పట్టపడకుండా ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా సాతానుడు నిన్ను జయించాలని చూస్తాడు. చాలామంది శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మములో పడిపోతారు, ఓడిపోతారు. ఆదాము అవ్వలు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మలో ఓడిపోయినారు, సాతానుడికి జయమిచ్చారు. అయితే యేసు ప్రభువు శరీర ఆశను జయించాడు, నేత్రాశను జయించాడు, జీవపు డమ్మమును జయించాడు, జయ జీవితం మనకి ఇచ్చినాడు. యేసయ్యనే మనకు మాదిరి. ఆయన జయించాడు, సాతాను జయించాడు. ఈ జయ జీవితము, అత్యధికమైన జయ జీవితము యేసయ్య జీవించి జయించినాడు. ఆ జయము నీది, నాది. యేసయ్య నీకు ఇచ్చి ఉంటున్నాడు. సాతాను ఎప్పటికీ ఆత్మ సంబంధంగా నిన్ను ఓడగొట్టాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. అందుకే శరీరం సంబంధంగా ఈయన లంచం తీసుకోడు, ఈయన అబద్ధం ఆడాడు, ఈయన దొంగతనం చేయడు, ఈయన ఏది చేయడు. దేవుడు అంటే భక్తి కదా, దేవుడు అంటే భయం కదా, దేవుడు అంటే ఇష్టం కదా, ఇందులోనే ఈయన నిరికిస్తానన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి బబులోను దేశపు అధికారులు అనుకున్నారు కదా. ఆత్మ సంబంధంగా మనం పోరాడుతున్నాం, ఆత్మ సంబంధంగా మనం జయించాలి. ఆలోచనలు కాబట్టి ఆ ప్రధానులు, అధిపతులు రాజునకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఎందువు కాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుడి యొద్దనైనను ఎవడును ఏ మనము చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడలా వాడు సింహములో గోలు పడును. రాజా ఈ ప్రకారముగా శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయడని మనవి చేయగా కాగా రాజులు దర్యావేషు శాసనం రాయించి సంతకము చేశాను. హల్లెలూయా. ముద్ర వేసేసాడు రాజు. ఏం ఆలోచన చేయలేదు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెప్తున్నారా? ఇక్కడ ఏమైంది? రాజు నా పేరు నేను చెప్పినట్టుగా అందరు వినాలి, నాకే మనం చేయాలి, నేనే దేవుడనని అనుకున్నాడో ఏమో, కానీ ఆయనకు మంచిగా అనిపించింది. రాజుకు అది మంచిగా అనిపించింది కనుక ముద్ర వేసేసాడు. ఎక్కడ వేయాలి? సింహాల బోన్లో వేయాలి. 3 నెలలు. ఎన్ని నెలలు? 3 నెలల? 1 నెలనా? 1 నెల 30 దినములు. 30 దినముల వరకు ఏ దేవుణ్ణి కూడా పూజించకుండా రాజుకే మనవి చేయాలి, రాజుకే ప్రార్థన చేయాలని చెప్పారు. 30 దినాలు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఏంటంటే 10 దినములు నీకు శ్రమ కలుగును, నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటం వస్తుంది అని అంటున్నాడు దేవుడు. 30 దినములు శ్రమ. నీ జీవితంలో శ్రమలు ఎన్ని దినాలు వచ్చినాయో, శోధనలు ఎన్ని దినాలు వచ్చినాయో, నీ జీవితం అంతా శ్రమలు ఉండవచ్చు, నీ జీవితం అంతా కష్టాలు ఉండవచ్చు, నమ్మకముగా ఉండమని అంటున్నాడు దేవుని యొక్క వాక్యము. ఇక్కడ 30 రోజులు దానియేలు జీవితంలో ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. చాలా సంతోషం అనిపిస్తుంది. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాడుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకం చేయబడిందని తెలుసు. ఎవరికి తెలుసు? దానియేలుకు తెలుసు. ఏమని తెలుసు?
రాజును తప్పించి వేరే ఏ దేవునికి ప్రార్థన చేయొద్దనే శాసనము రాజు చేత ముద్రించబడిందని తెలుసు. అయినప్పటికీ తెలుసు, చేస్తే సింహాల బోన్లో వేస్తారు, సింహాలు పిక్కొని తింటాయి, చంపుతాయి అని తెలుసు కూడా. ఇటు శాసనము సంతకం చేయబడింది తెలిసి కూడా ఏం చేస్తున్నాడు దానియేలు? యథాప్రకారము, యాజ్ యూజువల్. ఆయన పని ఏంటిది? ప్రతిదినము పలాని సమయమున దేవుని సన్నిధానంలో ప్రార్థించడం అనేటువంటిది. ఎంత శాసనం వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా దానిని మానను అనేటువంటి ఒక గొప్ప తీర్మానము చేసుకొని ఉన్నటువంటి వాడు దేవుని దగ్గర అలాగా ఆయన అగ్రిమెంట్ చేసుకొని ఉంటున్నాడు. ఉదయకాలమున ప్రార్థన, మధ్యాహ్నమున ప్రార్థన, రాత్రి సమయమున ప్రార్థన తూచా తప్పకుండా చేస్తున్నటువంటి వాడు. దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైన బిడ్డ, ఆత్మ సంబంధమైన పోరాటంలో నిన్ను ఓడించాలని ప్రార్థన చేయకుండా చేస్తున్నాడు సాతానుడు. దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్నాడు సాతానుడు. వాక్యం చదువుకుండా చేస్తున్నాడు సాతానుడు. నువ్వు ఓడిపోతున్నావా? నువ్వు జయిస్తున్నావా? దానియేలు ఓడిపోలే. శాసనం ముద్రించబడింది, రాజాజ్ఞ వచ్చింది. అయినప్పటికీ యథాప్రకారం, నో డౌట్, ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, ఏ కంగారు లేదు, ఏ ప్రాణ భయం లేదు. యథాప్రకారము రోజుకు మారు ప్రార్థన చేస్తున్నాం. శోధనలు వచ్చినప్పుడు ఈ దినమున, ఈ దినాలలో కరోనా వ్యాధిని బట్టి ఎంతోమంది ప్రాణ భయముతో ఉన్నారు, ఎంతోమంది దిగులుతో ఉన్నారు. ఏమవుతుందో అనేటువంటి భయముతో క్రైస్తవులు కానీ అన్ని ప్రపంచమంతా ఉంటున్నది. దానియేలు లాగా నువ్వు ఉంటున్నావా? శాసనము వచ్చినది, ఇదొక కరోనా వైరస్ అనుకుందాం. శాసనం అనేటువంటి వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. భయపడుతున్నాడా? నో, భయం లేదు, దిగులు లేదు. యథాప్రకారము ప్రభువుతో గడపడం, ప్రభువుతో కూర్చోవడం, ప్రభువునందు విశ్వాసం ఉంచడం, ప్రభువుతో గడపడం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది లోకములు అన్నిటికంటే అని తెలుసు. ఏ శాస్త్రము నన్ను ఏమి చేయలేరదు అని ఆయన నమ్మినాడు. హల్లెలూయా. శోధన తర్వాత 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవుడికైనను ఎవడునో ప్రార్థన చేయకూడదు. ఎవడన్నా చేసిన వాడు సింహపు గుహలో పడద్రోయబడును నేను ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయో పారసుకుల యొక్కయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము, ఎవరునో దాని రద్దుపరచజాలరు. హల్లెలూయా. yes, నేను పుట్టించిన చట్టము నిజము, దాన్ని ఎవరు కొట్టివేసినందుకు కాదు అని రాజు చెప్పేశాడు. ఇప్పుడేమంటున్నది? అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమని కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. ఎంతో మంది ఉండొచ్చు ఆ దేశంలో. ఎవరు దొరికారు? ఎవరి పట్ల నింద మోపాలనుకున్నారు? సాతాను నింద మోపేవాడు. అలాగనే దానియేలు మీద నింద మోపుతున్నారు. అయ్యా, నీ చట్టాన్ని, నీ శాస్త్రాన్ని కేర్ చేయట్లేదు దానియేలు నీతిమంతుడు, దానియేలు నమ్మకస్తుడని రాజుకు తెలుసు. అయ్యో, నమ్మకస్తుడైన దానియేలు ఇరికించేటందుకే ఇంత కుట్ర పన్నాగం పన్నారని రాజుకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు దానియేలు విడిపించుకోవాలి. ఎట్లా విడిపించాలనుకుంటున్నాడు? విడిపించరాదు. రాజా, నువ్వు చేసిన శాసనం నువ్వు నెరవేర్చకపోతే చేతగాని వాడవని లోకమంతా అయితే అనుకుంటుందని అంటే అంటున్నాను. రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యలు పడి దానియేలు రక్షింపవలెనని తన మనస్సు దృఢపరచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నము చేసెను.
చట్టం చేసిన ఆయనే, దానిలో నుంచి విడిపించాలని చూసేటి కూడా ఆ రాజే. అయితే ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధి సందడిగా కూడి వచ్చే రాజు స్థిరపరచని ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడునో రద్దుపరచజాలడు. ఇది మానవులకును పారసులకును విధేని తమరు తెలుసుకునవలెనని అని. అంతటా రాజు ఆగ్నేయగా బండ్రోతులను దానియేలును పట్టుకొని సింహముల గోలు పడదురోగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. శాసనం ఉన్నది కానీ ఆ శాసనానికి లోబడలేదు దానియేలు. దేవుని శాసనానికి లోబడ్డాడు. ఈ లోకములో ఏమైనా ఉన్నా కానీ ఆత్మ సంబంధమైన శాసనము ఈ లోకంలో ఉన్న శాసనము కంటే చాలా శ్రేష్టమైనటువంటిది. మనం గుర్తెరగాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము జయ జీవితం ఉండేటందుకు కొరకై దానియేలు తన ప్రాణమునైనను ఆయన ఇచ్చేటందుకు కొరకై దేవుని కొరకై ఆయన అంతగా సిద్ధపడినాడు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఆయనకు శోధన వచ్చింది. శోధనలో నిలకడగా ఉన్నాడు. సింహపోర్లు వేశారు. దానియేలు ప్రార్థనప్పుడు అక్కడ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ రాత్రంతా అయింది. ఉదయకాలంలో రాజు వచ్చాడు. దానియేలు, నీవు సేవించుచున్న తెల్లవారుజామున 19 వచ్చి తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గో దగ్గరికి తొరబడిపోయెను. అతడు గో దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నది నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. హల్లెలూయా. లోకమంతా అనుకున్నది, అక్కడ ఉన్నటువంటి ప్రధానులందరూ అనుకున్నారు, ఇంకా దానియేలు కథ ముగిసింది, మాదే, మేము ఏదన్నా అబద్ధం ఆడొచ్చు, ఎంతనన్నా సంపాదించుకోవచ్చు, ఎంతనన్నా లంచం తీసుకోవచ్చు. ఈ దానియేలు ఉంటే మాకు లంచం తీసుకోరాదు, సత్యము అబద్ధం చెప్పరాదు, దొంగతనం చేయరాదు, మోసం చేయరాదు, ఈయన తొలగించుకుంటే అన్ని చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు తలంచారు. కానీ సత్యమే నిలబడుతుంది. సత్యం అంటే యేసయ్య. మన దేశంలో అంటున్నది, మన లోగోలో ఏమంటుంది, సత్యమేవ జయతే. సత్యమే జయిస్తుంది. యేసయ్య మాటనే జయిస్తుందండి. యేసయ్య మాటనే నిజము. 22వ వచనంలో దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించింది. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని. ఇందుని గురించి రాజు అతి సంతోషపడుతున్న దానియేలును గోలుండి పైకి తీయుడని ఆజ్ఞేయంగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. జయ జీవితం అంటే ఇదండి. విశ్వాస జీవితం అంటే ఇది. ఆత్మ సంబంధమైన ఆయుధాలను ధరించుకుంటే, ఇలాగ దానియేలు ధరించుకుంటే, నువ్వు ధరించుకుంటే జయ జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, మరి సమృద్ధైన జీవితము, నెమ్మది, శాంతి, సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. దానియేలు ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎక్కడెక్కడ ధరించారు మీరు వాట్సాప్లో నాకు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంలో ఈ ఆయుధం ధరించుకున్నాడని నాకు వాట్సాప్లో రాయాలి. అంతేకాకుండా నీవు ధరించుకున్నావా లేదా నిన్ను నీవు పరీక్షించుకొని ధరించుకోకుండా ఉన్నట్లయితే ఈ దినము నుంచి నేను సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాను. ఆత్మ సంబంధమైన ఆయుధాలను నేను ఉపయోగించి సాతానుగా కుయుక్తులను తుత్తులుగా చేసి జయకరమైన జీవితాన్ని జీవిస్తానని గొప్ప తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధానంలో జయకరమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రభుకు మహిమ చెల్లిద్దాం. ఆ విధంగా యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఈ దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, మీరు జయించారు, మాకు కూడా జయమిస్తున్నారు.
ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలనంటే సర్వాంగ కవచాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆయుధాలను ఇచ్చినారు. వాక్యం విలుస్తున్నటువంటి యొక్క సినాయి ప్రార్థన సహవాస సంఘ బిడ్డలందరూ, స్నేహితులు, బంధుమిత్రాదులందరూ కూడా ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో ఈ యొక్క ఆయుధములు ధరించుకొని సాతాను తుతునీలు చేసి జయకరమైన జీవితం జీవిస్తూ నీ రాకడలో ఎత్తబడి పరలోక స్వాస్థ్యము పొందేటువంటి వారిగా సహాయం చేయండి. మేము ఓడిపోము, యేసయ్య జయించాడు కనుక మేము జయిస్తాం. మీరు చిన్న జయజాండాన్ని పట్టుకుని ముందు సాగుటకు సహాయం చేయండి. నీ కృపలో భద్రపరచండి, నీ కాపుదల అనుగ్రహించండి. నైనా ఈ కరోనా వ్యాధి ప్రపంచమంతటా అలజడి చేస్తున్నది. సినాయి ప్రార్థన సంఘ బిడ్డలకు, మేడ్చల్ డబ్ల్యూ కూడా స్నేహితులకు, బంధుమిత్రాదులందరికీ ఈ కరోనా వ్యాధి దగ్గర రాకుండా యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆ బ్యాక్టీరియా యేసులో కలిసి వేస్తున్నాను. నీకు విరుద్ధముగా రూపించిన అది వరదలు అంటున్నాను. ఏ తెగులు నీకు డారము సమీపిస్తుంది అంటున్నాను. ఈ తెగులు సంఘ బిడ్డలకు, దేవుని బిడ్డలకు, దేవుని నమ్మకం దగ్గర రాకుండా యేసు నామమున సైతాను ఈ యొక్క వ్యాధి తెగులు బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. ప్రభువా, నీ రక్తంతో కప్పండి, నీ కాపుదలు అనుగ్రహించండి, నీ రకాల భద్రపరచండి, నీ సన్నిధి తోడుగుంచమని ప్రార్థన చేస్తున్నాను. పోయిన వారం నుంచి వారం కాపాడినట్టుగానే మరల వారం వరకు కూడా మీ రకాల సన్న భద్రపరిచి కాపాడండి, మీ సన్నిధి తోడు నీడుగుంచమని వినవాక్య వర్గంలో నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తాం. దానియేలు ఏ విధంగా ఇక సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడో ప్రతి ఒక్కరు దాన్ని చదివి గమనించి ఏ ఏ సందర్భంలో ధరించుకున్నాడో వాటిని వాట్సాప్లో చెప్పడం కూడా వారికి మంచి ఆలోచన అయ్యా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, పైన వారు చివారు కాపాడండి, మళ్ళీ వారు కాపాడండి. నీ బిడ్డలు ప్రత్యేకంగా ఈ దినమున ఆదివారం తీసిన కానుకలను ఆశీర్వదించండి, వారి కష్టములను దీవించండి, ఏ గొడవ లేకుండా సాయం చేయండి. నిరకల్సన భద్రపరిచి కాపాడి పెద్దగా తీర్చి మై పొందుకోనమని, పని లేని వారి పని అనుగ్రహించండి తనైనా. అయ్యా ఆర్థికమైన అవసరం అనుగ్రహించండి తనైనా. ఇంకా నీ విశ్వాసములకు దగ్గర బలపరిచి ఆత్మ సంబంధమైన పోరాటంలో జయవీరులుగా నిలబడుకు సాయం చేసి మహిమ పొందుకోనమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి దీవెన ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ